Garuda Express, an international courier service. అనుకున్నట్లే అయింది. ఆంధ్ర రాజకీయాలు హీటెక్కాయి. చంద్రబాబు తన కేబినెట్ నుంచి మంత్రులను తొలగించడం, ఫిరాయింపుదారుల్ని అందలం ఎక్కించడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఎంతకాలంగా పార్టీకి సేవలు చేస్తూ ఉన్న సీనియర్లను కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన వారిని నెత్తిన పెట్టుకోవడంతో సీనియర్లు రగిలిపోతున్నారట. ఎప్పుడూ సమతూకం పాటిస్తూ ప్రాధాన్యత కలిగించే బాబు ఈసారి ఇలా ఎందుకు చేశారు? ఎవరు వెనకుండి ఇలా మంత్రాంగం నడిపించారు? చంద్రబాబును ఇంతగా ప్రభావితం చేసిందెవరు? చంద్రబాబు ఎవరికి లొంగిపోయారు అంటే అది ఖచ్చితంగా లోకేష్ బాబే అంటున్నాయి టీడీపీ వర్గాలు. లోకేష్ తన వాళ్లకే అధిక ప్రాధాన్యం ఇప్పించుకున్నారట. తన కోటని పెంచుకోవటం, పార్టీలో సీనియర్లకు చెక్కపెట్టడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వటం, ముఖ్యంగా పార్టీ మొత్తాన్ని తన కనుసన్నులో నడపాలన్నదే లోకేష్ వర్గం లక్ష్యం. అదే ఇప్పుడు టీడీపీలో అసంతృప్తి సెగలు రాజేసింది. భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు వీరందరూ లోకేష్ మనుషులే. లోకేష్ బాబు మధ్యవర్తిత్వంతో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన వారే. అందుకే తన వాళ్లకు మంత్రి పదవులు దగ్గరుండిపించుకున్నారు లోకేష్ బాబు. అంతేకాదు కీలక శాఖలు కూడా కేటాయింపజేసుకున్నారు. భూమా అఖిలప్రియ టూరిజం, అమర్నాథ్ రెడ్డికి పరిశ్రమలు, ఆదినారాయణ రెడ్డికి మార్కెటింగ్ గిడ్డంగులు, సుజయ్ కృష్ణ రంగారావుకు గనులు, భూగర్భ శాఖ, ఇలా సీనియర్లను పక్కన పెట్టి కొడుకు లోకేష్ మనుషులకు పెద్దపీట వేసి తమకు అన్యాయం చేశారని టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారట. మరోవైపు ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారి శాఖలు మార్చి వారి ప్రాధాన్యాన్ని తగ్గించేశారు చంద్రబాబు నాయుడు. ఇది కూడా లోకేష్ వ్యూహంలో భాగమేనంటున్నారు. పత్తిపాటి, కొల్లు రవీంద్ర, సిద్ధా రాఘవరావు, పరిటాల సునీత శాఖల్లో మార్పులు జరిగాయి. వారి ప్రాధాన్యతలు తగ్గిపోయాయి. కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికై ఎలాంటి అనుభవం లేని లోకేష్ కు కీలక శాఖలు ఎలా అప్పచెప్పారు? పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి లాంటి కీలకమైన శాఖల్ని లోకేష్ ఎలా నడిపించగలడు అని సీనియర్ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. మంట రాజుకుంది. ఇప్పుడు చంద్రబాబు దీన్ని తాత్కాలికంగా చల్లార్చినా భవిష్యత్తులో మాత్రం ఇది టీడీపీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు అఖిలేష్ ని సీఎం చేసి ఎలా చేతులు కాల్చుకున్నాడో గుర్తుంచుకోవాలని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మొత్తానికి లోకేష్ ఎంట్రీ చంద్రబాబుకు, టీడీపీ భవిష్యత్తుకు ఎలా దిశానిర్దేశం చేస్తుందో చూడాలి మరి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.